అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటమ్మా, ఏమైంది? వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు డాడ్. పోలీసులేంటమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు. సార్ సార్, రిజిస్ట్రార్ గారు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారు మేడం, మీరు ఇంకో రోజు రండి. అది కాదు. రాదా, పదండి. అమ్మా శశి, ఇప్పుడు వాళ్ళు వచ్చినా ప్రయోజనం ఏముందమ్మా? పదండి వెళ్దాం. రాము రారా, రండి. శశి, ఇప్పుడు ఏం చేద్దాం? బాలు, నువ్వు కూడా ఇంటికెళ్ళు. నేను డాడ్ నాగేంద్ర ఇంటికెళ్ళి పరిస్థితి తెలుసుకొని వస్తాం. ఏం జరుగుంటుంది? నిజంగా దేవుడు ఉన్నాడమ్మా, లేదంటే ఆఖరి నిమిషంలో రిజిస్ట్రేషన్ అయిపోవడం ఏంటి? ఆ సిమెంట్ ఫ్యాక్టరీని వాళ్ళకి ధారాదత్తం చేయడం మనలో ఎవరికీ ఇష్టం లేదు. ఎవరిని కదిలించినా మనం ఏదో తప్పు చేస్తున్నామన్న భావన అందరిలో కలిగింది. అవును తాతయ్య, అమూల్య కోసం ఉన్నదంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఆ నాగేంద్రని, అతని కుటుంబాన్ని మాత్రం నమ్మలేం. ఏదైతేనేం రాము, ఇప్పుడైతే ఆ ఫ్యాక్టరీ చేజారిపోకుండా ఆగింది. ఇప్పటికైతే గండం గట్టెక్కినట్టే. ఈ రోజు గండం తప్పిపోయినా ఇంకోసారి ఎదురు కాదని గ్యారంటీ ఏముంది? తర్వాతైనా అడుగుతారు కదా. అప్పటి సంగతి అప్పుడు ఆలోచించుకోవచ్చు రాధాకృష్ణ. మళ్ళీ మనం అందరం కలవాలి, అందరం కలిసి మాట్లాడుకోవాలి. అప్పుడు ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు? తాతయ్య, తాతయ్య, ఏమైంది తాతయ్య? తాతయ్య, తాతయ్య పొరబడినట్టుందమ్మా. రామ్, అక్కడ వాటర్ బాటిల్ ఉందేమో, తాతయ్యకి ఇవ్వు. లేవు నాన్న, నీళ్ళు అయిపోయాయి. రాము, రాము, అక్కడ పక్కన షాప్ ఏదైనా కనపడితే ఆపు, కాఫీ తాగెళ్దాం. ఏటంతావు సింగో? ఆ నాగేంద్ర నట్టుకుని ఓ ఆట ఆడుకున్నావు కాదేటి? వదిన, నీ వేషం, నీ భాష భలే సెట్ అయి, నీ తెలుసా? వాళ్ళకి అసలు అనుమానం రాలేదు కదా. ఎలాగొచ్చేస్తదేటి? నాను మన రత్తాల దగ్గర ఆ లూరి భాష నేర్చేసుకుంటున్నాను కదా. నన్ను అట్టుకోవడం వాళ్ళ వల్ల కాదులే. వాళ్ళని ఎంత బెదిరించాలో అంత బెదిరించి వదిలేశాను కదా. ఇంకోసారి మళ్ళీ ఆ ఫ్యాక్టరీ జోలికి వెళ్తారా? వస్తే ఇంకోసారి ఇంకో డ్రామా అంతే ఆదిత్య. తప్పదు, ఏం చేస్తాం. వదిన వదిన వదిన, చచ్చం, ఒకసారి అటు చూడు. వీళ్ళేంటి ఇలా వచ్చారు? ఇప్పుడు మనల్ని గుర్తుపడితే కష్టం కదా ఆదిత్య. మనల్ని ఆ నాగేంద్ర వాళ్ళే గుర్తుపట్టలేదు, వీళ్ళు మాత్రం గుర్తుపడతారా ఏంటి? తాతయ్య, కాఫీ తాగుదామా? మెల్లగా. ఏటి చేతనో పెద్దాయనా?
నిలబడి నీళ్లు తాగుతావేటి? అట్లా కూసరాదేటి? ఓయ్ పోలీసు, అట్ట సుత్తావేటి? ఇగో ఈ బల్ల తీసుకెళ్లి ఆడేయి రాదు. దేశానికి సేవ చేయడం కాదు, ఇట్లాంటి పెద్దోళ్ళకి సేవ చేయడం కూడా డ్యూటీ. పోలీసు ఎల్లో. వెళ్తా. కూర్చోండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏటండి మీకంటే చిన్నోడు, ఆడికి థ్యాంక్స్ చెప్తారేంటి? ఆయన చిన్న అవుతుంది బాబు. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదండి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అయినా మీరేంటి, మీరు కూడా అలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? అయ్యో పర్వాలేదండి, ఆవిడ కూడా నాకంటే పెద్ద ఆవిడే కదా. ఆవిడ అలా పిలిస్తేనే నాకు సంతోషం. పర్లేదు. ఏటి పెద్దయినా అట్ట సుత్తనావేంది? ఏం లేదమ్మా, అది పుట్టుక నుంచైనా రావాలి, లేదా తల్లిదండ్రులైనా నేర్పించుండాలి. నీ వ్యాపారం బాగా అభివృద్ధిలోకి రావాలమ్మా. ఇది నా కొట్టు కాదు పెద్దయినా, నాను టీ తాగడానికి వచ్చినా. అవునా, మీరింకా ఈ షాప్ వాళ్ళేమో అనుకున్నాం. అందరికీ టీ ఇవ్వమంటారండి? టీ కాదు, వాళ్ళు కాఫీ తాగుతారు. అటుకురా. అవును, మేము కాఫీ తాగుతామని నీకెలా తెలుసు? ఎలాగంటే అలాగే. మీలాంటోళ్ళు అంటే కారుల్లో తిరిగేవాళ్ళు కదా, ఎప్పుడు కాఫీలే తాగుతూ ఉంటారు. నాను చాలా సార్లు చూసినా, అందుకే కాఫీ ఇమ్మని చెప్పిన. నువ్వు చెప్పింది నిజమే, మాకు కాఫీనే ఇష్టం. అగ్గది. ఇదిగో ఈ తల్లికి ఆ బాబుకి 2 స్పూన్లు, ఈ బాబు గారికి 1 స్పూను, ఈ పెద్దాయనికి అసలు చక్కెరే లేకుండా కాఫీ ఇవ్వు. అబ్బా వదినా, నీ నోటితో త్వరతో దొరికిపోయేలా ఉన్నావు వదినా. అవును, అంత కరెక్ట్గా మీరెలా చెప్పారండి? మన సీత కూడా ఇలాగే లెక్క ప్రకారం షుగర్ కల్పించేది. అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు? ఆ మొగం చూస్తే తెలియదేటి? మీలాంటి పెద్దోళ్ళకి ఇంట్లో చక్కెర ఉంటుందో లేదో కానీ ఒంట్లో మాత్రం స్టాక్ అట్టుకుంటారు. అందుకే అట్టా చెప్పినా. ఈగో పోలీసు, ఎంతసేపు పెట్టినే ఉంటావు? నీకు డ్యూటీ ఉంది, నాకు పనుంది. నన్ను రోడ్డు కాడ దింపేసి పోరాదేటి? టైం అవుతుంది, పదా. సరే సరే, హమ్ జా రే. రా వెళ్దాం. వెళ్ళొస్తాను బాబు. భలే సరదా పిల్లలా ఉంది.